నిన్నీయాల ఇంటికి తలుపులు ఎట్లున్నాయి, కిటికీలు ఎట్లున్నాయి, ఇంట్లో అన్ని సౌలతులు ఉన్నాయా లేవా, గోడలు గట్టిగా ఉన్నాయా లేవా అని చూస్తలేరు చాలా మంది. అన్నిటికంటే ముందుగల ఇంటికి వాస్తు చక్కగా ఉన్నదా లేదా అని చూస్తుర్రు. ఏ మూలకి ఏమున్నదో, ఏ దిక్కు ఏమున్నదో చూసుకుంటుర్రు. ఏ చిన్నది చక్కగా లేకపోయినా అనుమానం పెట్టుకొని ఆగమాగం అవుతుర్రు. ఇగో గిట్లనే ఇప్పుడు ఓ ఎమ్మెల్యే సార్ కూడా అట్లనే పరిశాన్ అవుతున్నాడట. ఎలక్షన్లలో ఓడిపోయినాక కారు పార్టీ ఎమ్మెల్యేలంతా అయితే కండువా మార్చుకుంటారు, లేదంటే పెద్దగా సపోర్ట్ చేస్తలేరు. కానీ హుజురాబాద్ కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ మాత్రం తాపకో పంచాది ముంగటేసుకొని చెయ్యి పార్టీలతో సై అంటే సై అంటున్నాడు. మంత్రి పొన్నం సార్ తోని సవాళ్లు చేస్తాడు. ఇక ఉన్న పంచాదులే ఓ దిక్కు ఇంకా తష్పగాలేదంటే ఇక ఇప్పుడు సార్కు ఇంకో కొత్త పంచాది వచ్చి పడ్డది. అవి చూడరే, మిషన్లు పెట్టి బిల్డింగ్ ను కూలగొడతాండ్రు. ఏంటిది అనుకుంటారు? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అట. ఆగో మంచిగానే ఉన్నది కదా, ఏంటి కూలగొడతాండ్రు అని అంటే వాస్తు బాగలేదని కూలగొడతాండ్రు అట. గా బిల్డింగ్ వాస్తు మంచిగా లేదు కాబట్టి ఎమ్మెల్యే సాబుకు లేందో కిరికిరి వచ్చి పడుతుంది అన్నట్టు చెప్పిర్రట ఎవరు. అందుకే గిట్లా వాస్తు మార్పులు చేస్తేందుకు కూల్చుడు కార్యం ముంగటేసుకున్నారట. సరేగా కూలిస్తే కూల్చిండ్రేమో గాని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది సర్కారు వాళ్ళ పైసలతోని కట్టింటారు. ఏదో సొంతింటి లెక్క ఎట్లా పడితే అట్లా కూల్చి ఎట్లా పడితే అట్లా మార్పులు చేర్పులు చేస్తే ఎట్లా అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద గరం అవుతాండ్రు కొంతమంది. అయ్యా కౌశిక్ రెడ్డి గారు, నీకు ఆ ఎమ్మెల్యే కోట నీకు అప్పయ్యపక ముందే ఆర్ఎన్బి అధికారుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కూల్చివేతలు చేస్తావు, నువ్వు కూల్చివేతలు నడుకుంటారని మా మీద ఎట్లా కేసు వేస్తావు అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే అది పంపకంలో భాగంగా మీ నాయన నీకు ఇచ్చిన ఇల్లు కాదు, లేదా కట్నం కింద మీ అత్తగారు నీకు ఇచ్చిన ఇల్లు కాదు. అది కేవలం ఈ నియోజకవర్గ ప్రజలను పాలించే ఒక ఎమ్మెల్యే గారి కోసం నిర్మించినటువంటి నివాస గృహం. ఓకే, గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైనా కూడా కొత్త ఎమ్మెల్యే వచ్చిన తర్వాత దానిలో చిన్న చిన్న రిపేర్లు, మైనర్ రిపేర్లు ఉంటే, నల్లాలు కావచ్చు, చిన్న చిన్న రిపేర్లు ఉంటే ప్రభుత్వం చేయిస్తుంది. లేదు నీకు ఇంకేమైనా వాస్తుపరంగా నీకు ఇబ్బంది అనిపిస్తే నువ్వు నీ సొంత పైసలతో చేయించుకోవాలనుకున్నప్పటికీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి పర్మిషన్తో ఆర్ఎన్బి అధికారులతో పని చేయించుకోవాల్సిన అవసరం నీకు ఉంటుంది. కానీ నీ ఇష్టం వచ్చిన నువ్వు కూలకూడదా అంటే ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకో కదా అన్నట్టు. ఎవరితో నాకేంది అన్నట్టు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారే మనుషులను పెట్టి కూలగొట్టి మార్పులు చేర్పులు చేయిస్తున్నాడట. మరి ఇక గంతగానం మార్పులు చేర్పులు చేసే అవసరం ఏమొచ్చిందని అంటే, ఇది వరకు హుజురాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యేగా మస్తు సార్లు గెలిచిన ఇప్పటి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల సార్ కూడా గీ ఇంట్లో ఉన్నప్పుడే లేని తాకట్లన్నీ వచ్చి నెత్తిన పడ్డాయా అంటున్నారు. కారు పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చుడు, కేసులలో ఇరుకుడు, అవోటి ఓటి పంచాదులు గీ ఇంట్లో ఉన్నప్పుడే అయినాయా అంటున్నారు. వాస్తు మంచిగా లేనందుకే గట్ల అయింది అనుకుంటారట. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టుబట్టిగా వాస్తు చక్కగా చేసే పనులే పడ్డాడు అంటారు చాలా మంది. మరిగా వాస్తు పంచాది యాందాకపోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.